రిపబ్లిక్ డే రాష్ట్రాల శకట ప్రదర్శనలో ఏపీ శకటానికి 3వ స్థానం దక్కింది. ఏటికొప్పాక బొమ్మల కొలువు థీమ్తో ఏపీ శకటం అందరి దృష్టిని ఆకట్టుకుంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్, రెండో స్థానంలో త్రిపుర నిలిచాయి. రక్షణ శాఖ ఈ మేరకు పరేడ్ శకటాల ఫలితాలను ప్రకటించింది. మరోవైపు త్రివిధ దళాలు జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందానికి బహుమతి దక్కింది. అలాగే కేంద్ర బలగాల విభాగంలో ఢిల్లీ పోలీస్ కవాతు బృందానికి ఉత్తమ మార్చింగ్ కంటిజెంట్ గా బహుమతి దక్కినట్లు రక్షణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి చెందిన శకటం బహుమతి గెలుచుకోవడంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. 30 ఏళ్ల తర్వాత ఏపీ శకటానికి కేంద్ర పురస్కారం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్లో ఏటికొప్పాక బొమ్మల కొలువు ఇతివృత్తంతో ప్రదర్శించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటానికి 3వ స్థానం రావడం సంతోషకరమని, రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని తెలిపారు. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. హరీష్ కుమార్ గుప్తాను డీజీపీగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా ప్రస్తుతం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా ఉన్నారు. ఆయన 1992 బ్యాచ్కు చెందిన అధికారి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల సంఘం కొన్ని రోజుల పాటు హరీష్ కుమార్ ను డీజీపీగా నియమించింది. ఈ నెల 31తో డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీ కాలం ముగియనుంది. అనంతరం హరీష్ కుమార్ గుప్తా విధులు స్వీకరిస్తారు. కాకినాడలో ఏపీ హోటల్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 26 జిల్లాల నుంచి హోటల్ ప్రతినిధులు పాల్గొన్నారు. వారితో పాటు మంత్రి కందుల దుర్గేష్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు అంశాలపై వీరి మధ్య చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ హోటల్ ఓనర్లకు శుభవార్త చెప్పారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హోటల్స్ తెరిచేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. లిక్కర్ పాలసీలో లైసెన్స్ ఫీజు 66 లక్షలు అనేది చాలా ఎక్కువని, త్వరలోనే దాన్ని కూడా తగ్గిస్తామని హామీ ఇచ్చారు. టూరిజం శాఖకి ఇండస్ట్రీ హోదా ఇస్తున్నామని మంత్రి తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రభుత్వం నేటి నుంచి అందుబాటులోకి తీసుకురానున్న నేపథ్యంలో సీఎం సమీక్షించారు. ఈ సేవలను ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, ఎనర్జీ, ఏపీఎస్ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను ప్రవేశపెట్టనుంది. రెండవ విడతల్లో మరిన్ని సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునే వారు ఏ విధంగా ఆప్షన్లను ఎంచుకుంటారనే దానిపై సీఎంకు అధికారులు వివరించారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు కేంద్ర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాక తొలి సందర్శనకు వెళ్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. రేపు తొలిసారి ప్లాంట్ సందర్శన కోసం కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి వెళ్తున్నట్లు చెప్పారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక సోదర సలహాలు తీసుకునేందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. ప్రధాని సంకల్పం నిర్మలా సీతారామన్, కుమారస్వామి, చంద్రబాబుల ఉక్కు పట్టుదలతో సాధ్యమైందన్నారు. విశాఖ పరిరక్షణ తమ బాధ్యతని, ప్లాంట్ పూర్తి ఉత్పత్తి సామర్థ్యం దిశగా ప్రయత్నం చేయడం కేంద్రం లక్ష్యమన్నారు. సమష్టిగా పనిచేసి లాభాల్లోకి తీసుకువెళ్లే బాధ్యత అందరిపై ఉందన్నారు. స్టీల్ ఉత్పత్తి ఏ దేశానికైనా అత్యంత అవసరమని తెలిపారు. 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉత్పత్తికి పెంచాలని ప్రధాని ఆలోచించినట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీ, తెలంగాణలో 3 చొప్పున స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఫిబ్రవరి 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఉపాధ్యాయ స్థానానికి పోలింగ్ జరగనుంది. తెలంగాణలో మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటుకు వేగంగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ధర్మకర్తల మండలి ఏర్పాటుకు రూపొందించిన ముసాయిదాలో పలు మార్పులను సీఎం సూచించారు. యాదగిరిగుట్ట బోర్డు నియామక నిబంధనలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తిరుమలలో మాదిరే యాదగిరిగుట్ట ఆలయం సమీపంలో రాజకీయాలకు తావు లేకుండా చూడాలని, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. ధర్మకర్తల మండలి నియామకంతో పాటు ఆలయం తరపున చేపట్టాల్సిన పలు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై ముసాయిదాలో పేర్కొన్న నిబంధనలకు సీఎం పలు మార్పులు సూచించారు.
ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం భూ ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా మంగంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. తమపై వచ్చిన ఆరోపణలను నిరాధారమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూమిని తాము 2001లోనే కొనుగోలు చేశామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని అన్నారు. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ హరీష్ రావులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేటీఆర్ హరీష్ రావులు మాటలు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో గద్దర్ ఉన్నారా, బండి సంజయ్ ఉన్నారా అని ప్రశ్నించారు. గద్దర్కు అవార్డిస్తే తప్పేంటని నిలదీశారు. నల్గొండలో టీ హబ్ కు తాళం వేసిందే కేటీఆర్ అని అన్నారు. కేటీఆర్ పై ఉన్న అవినీతి ఆరోపణలు తనపై లేవని, కేసీఆర్లా తాను ఎలక్షన్ కలెక్షన్ చేయలేదన్నారు. ప్రతిపక్ష నేత పదవి కోసం హరీష్ రావు కేటీఆర్ కథలతో పొడుచుకున్నారన్నారు. కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ పై సిపిఐ రామకృష్ణ ఫైర్ అయ్యారు. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలను ప్రజాతంత్రవాదులుగా తీవ్రంగా ఖండించాలన్నారు. గద్దర్ ఏనాడు అవార్డుల కోసం, పదవుల కోసం ఎదురు చూడలేదని, ప్రజల పక్షాన పోరాటం చేసిన గొప్ప కళాకారుడన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాదు, ఆయన దొడ్డి సంజయ్. అవార్డులు కేంద్రం ఇస్తుందా లేక బీజేపీ పార్టీ ఇస్తుందా అని ప్రశ్నించారు. కుంభమేళా తొక్కిస్లాటపై యూపీ సీఎం జాతికి క్షమాపణ చెప్పాలి. కనీస సౌకర్యాలు కల్పించలేని ప్రభుత్వ వైఫల్యం వల్లనే తొక్కిస్లాట జరిగిందన్నారు. రాష్ట్రంలో విజయవంతంగా పూర్తయిన సమగ్ర కుల గణనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిందని ముఖ్యమంత్రి అన్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సర్వేపై ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కె కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి మారాల్సింది నేను కాదు మీరే అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆర్ఎస్పీది బానిస మనస్తత్వమని, ఆ సంఖ్యలు తెంచుకోవాలని కోరుకుంటున్నానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి, మీ అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణకు జరుగుతున్న తీరని నష్టం గురించి నేను నార్సింగి పిఎస్లో నిన్న ఇచ్చిన ఫిర్యాదులో ఏముందో చదివి ఒక చక్కటి సమాధానం ఇస్తారనుకున్నానని చెప్పారు. కానీ మీరేమో అహంకారంతో, అధికార మందంతో, అల్పబుద్ధితో, సుంకుచితమైన మనస్తత్వంతోనే మాట్లాడి అసలు సమస్యను యథావిధిగా పక్కదారి పట్టించారని తెలిపారు. పద్మశ్రీ అవార్డుల విషయంలో పార్లమెంటు 0 అవర్లో లేవనెత్తుతామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కార్పొరేటర్ కాదు, కేంద్ర మంత్రి అన్న విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. పద్మశ్రీ అవార్డుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఎంతో మంది మేధావులు ఉన్న తెలంగాణకు ఎందుకు పద్మశ్రీలు ఇవ్వరని విమర్శించారు. గద్దర్ విషయంలో బీజేపీ నాయకులు వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు. బండి వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యాధునిక టెక్నాలజీతో కొత్త ఉస్మానియా హాస్పిటల్ను రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం సెక్రటేరియట్లో మంత్రి దామోదర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హెల్త్ సెక్రటరీ క్రిస్టినా సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉస్మానియా హాస్పిటల్కు పునర్వైభవం తీసుకొస్తామని, 26.30 ఎకరాల విస్తీర్ణంలో 32 లక్షల స్క్వేర్ ఫీట్ సామర్థ్యంతో విశాలమైన హాస్పిటల్ భవనాలు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విషయంలో మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అండతోనే జగన్మోహన్ రెడ్డి బెయిల్పై బయట తిరుగుతున్నారని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆరోపించారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ, వైసీపీలు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఫెయిల్ అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. తానేమీ చేయలేకపోతున్నారని, నిరాశ, నిస్పృహతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. పంజాబ్లో మనలాగే ఆర్థిక పరిస్థితి ఉండిందని, కానీ ఆ రాష్ట్రం లోటును అధిగమించిందని తెలిపారు. కేరళలో విజయన్ ప్రభుత్వానికి కేంద్ర సాయం అందించడం లేదన్నారు. తమిళనాడుకి కేంద్ర సాయం అంతంత మాత్రమేనని చెప్పారు.
అధికారంలో ఎవరున్నా ఏ పార్టీ ఉన్నా ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలంటూ ప్రశ్నిస్తామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటం చేస్తామని, శ్రమికుల దోపిడీ, సామాజిక అణచివేత, సరళీకృత ఆర్థిక విధానాలపై బలమైన ఉద్యమాలను నిర్మిస్తామని వివరించారు. ఈ నెల 25 నుంచి 28 వరకు సంగారెడ్డిలో రాష్ట్ర మహాసభలు విజయవంతంగా ముగిశాయి. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీని 15 మందితో రాష్ట్ర కార్యదర్శి వర్గాన్ని, 60 మందితో రాష్ట్ర కమిటీని మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తప్ప ఇతర హామీలేమీ అమలు కావటం లేదన్నారు. విద్య, వైద్యం వ్యాపారంగా మారిందని, సామాన్యులకు అందరి ద్రాక్షగా ఉందన్నారు. కుంభమేళాలో భక్తుల మరణాల పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్న భక్తులు తొక్కిస్లాటలో మరణించడం బాధాకరమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్న నేపథ్యంలో సరైన ఏర్పాట్లు కల్పించి తగు రక్షణ చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హైదరాబాద్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మికి మరో భారీ షాక్ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు కుటుంబ సభ్యులకు సంబంధించిన స్థలాల క్రమబద్ధీకరణపై బుధవారం తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రఘువీరారెడ్డి అనే వ్యక్తి ఈ పిల్ను దాఖలు చేశారు. బజార్హిల్స్లోని ఎన్బిటి నగర్లో ఉన్న విలువైన భూములను జీవో నెంబర్ 56 ద్వారా కేటాయించారని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసులో కేశవరావు కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, జీపీఏ హోల్డర్ కవిత రెవెన్యూ అధికారులను ప్రతివాదులుగా చేర్చారు. వారిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఆ భూమిని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని పిటిషనర్ కోరారు. హుస్సేన్ సాగర్ బోటు ప్రమాద ఘటనపై తెలంగాణ బీసీ కమిషన్ సీరియస్ అయింది. ఘటనపై 3 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్కు లేఖ రాశారు. భర్తమాతకు హారతి కార్యక్రమంలో భాగంగా హుస్సేన్ సాగర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా మరో యువకుడు గల్లంతయ్యాడు. క్షతగాత్రలో ఒకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందగా మిగిలిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గల్లంతైన మరో యువకుడి మృతదేహాన్ని అధికారులు నిన్న సాయంత్రం వెలికితీశారు. దీనిపై బీసీ కమిషన్ హైదరాబాద్ సిపిని నివేదిక కోరుతూ లేఖ రాసింది. ఫిబ్రవరి 1న సాయంత్రం 5 గంటలలోపు పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. జీఆర్ఎంబీ కొత్త చైర్మన్ గోదావరి నది యాజమాన్య బోర్డు హైదరాబాద్ చైర్మన్ గా ఏకే ప్రధాన్ను నియమిస్తూ కేంద్ర జలవనరుల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. సిడబ్ల్యూసీలో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ అధికారిగా ఉన్న ప్రధాన్కు హయ్యర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్గా పదోన్నతి కల్పించారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినప్పుడు గోదావరి జిల్లాల సమస్య పరిష్కారం కోసం జీఆర్ఎంబీని ఏర్పాటు చేశారు. తాజాగా ఏకే ప్రధాన్ చైర్మన్గా నియామకమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 24 నుండి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. మొత్తం 25 రోజుల పాటు ఉభయ సభలను నిర్వహించే యోచన చేస్తున్నట్లు సమాచారం. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇక ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఫిబ్రవరి నెలాఖరులో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ దృష్టి సారించింది. గత వార్షిక బడ్జెట్ను మించేలా ఈ బడ్జెట్ ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత 2 అసెంబ్లీ సమావేశాల్లో ఒకసారి ఓట్ ఆన్ అకౌంట్, మరోసారి పూర్తిస్థాయి 2024 వార్షిక బడ్జెట్తో నెట్టుకొచ్చారు. బడ్జెట్తో పాటు ఇతర బిల్లులను కూడా సభ ఆమోదం తెలిపింది. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. మాజీ సీఎం జగన్ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని మంత్రి నారాయణ తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ తరపున న్యాయవాది మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తన వాదనలు వినిపిస్తూ వరుసగా విచారణకు సమయం అడుగుతున్నారన్నారు. ఈ పిటిషన్పై రెగ్యులర్ విచారణ జరపాలని ఆయన కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను 3 వారాల పాటు హైకోర్టు వాయిదా వేసింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిఎస్ఎల్వి F-15 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ నుంచి జిఎస్ఎల్వి F-15 రాకెట్ను బుధవారం ప్రయోగించారు. ఈ రాకెట్ NVS-2 ఉపగ్రహాన్ని తీసుకుని నింగిలోకి దూసుకెళ్లింది. ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి ప్రవేశించింది. NVS-2 ఉపగ్రహం ప్రత్యేకతలు ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇది కొత్త తరం నావిగేషన్ ఉపగ్రహాల్లో రెండోది. ఇస్రో అధిపతిగా
బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్కు ఇది మొదటి ప్రయోగం కావడంతో ఆయనే స్వయంగా అన్ని ప్రక్రియలను పర్యవేక్షించారు. భౌగోళిక, వైమానిక, సముద్ర నావిగేషన్ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడుతుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ ఆధారిత సేవలందించనుంది. బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావుకి అవమానం అంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులకు టీటీడీ షాక్ ఇచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొద్ది రోజుల క్రితం చాగంటి కోటేశ్వరరావు తిరుమలలో పర్యటించారు. అయితే ఈ పర్యటనపై ముగ్గురు సోషల్ మీడియా ప్రతినిధులు అవాస్తవాన్ని ప్రసారం చేస్తారు. దీంతో టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. మంగళవారం తిరుపతి యూనివర్సిటీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న 3 వార్తా ఏజెన్సీల నిర్వాహకులపై కేసు నమోదైంది. తెలంగాణను కుదిపివేసిన మీర్పేట్ హత్య కేసును పోలీసులు పరిష్కరించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన గురుమూర్తిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు పరిశీలించిన కోర్టు నిందితులు గురుమూర్తికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. భార్య వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హత్య చేసినప్పటికీ నిందితుడు గురుమూర్తిలో ఎలాంటి పక్షతాపం కనిపించలేదన్నారు. కేసు దర్యాప్తు లోతుగా సాగుతూ ఉండగా బయటకు వస్తున్న విషయాలు తమను ఆశ్చర్యానికి గురి చేశాయని ఆయన పేర్కొన్నారు. ఇంతగా పగ పెంచుకుని ఏమాత్రం చలించకుండా ఎవరికైనా ఇలా చేసేందుకు ఎలా మనసొచ్చిందో అర్థం కావటం లేదని సుధీర్ బాబు విచారం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలికల వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఆహారం వికటించడంతో పలువురు విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన బాలికలను సూర్యాపేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతున్న బాలికలను ఆర్డీఓ వైద్యాధికారి పరామర్శించారు. బాలికల ఆరోగ్యం నిలకడగా ఉందని డిప్యూటీ డిఎంహెచ్ఓ తెలిపారు. కొంతమంది విద్యార్థినులు వాంతులు చేసుకోవడంతో వారిని మొదట అర్బన్ హెల్త్ సెంటర్కు తరలించారు. అనంతరం వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు వసతి గృహానికి చేరుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 11 ఏళ్ల క్రితం మున్సిపాలిటీ వేములదివి గ్రామంలో కొనుగోలు చేసిన డంపింగ్ యార్డు స్థలాన్ని గత ప్రభుత్వం పురపాలక సంఘానికి తెలియచేయకుండా ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై అధికార ప్రతిపక్ష సభ్యులు మండిపడ్డారు. అసలు ఈ స్థలం మున్సిపల్ రికార్డులో ఉందా లేదా అంటూ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. చివరికి కమిటీని ఏర్పాటు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని వైస్ చైర్మన్ కొత్తపల్లి నాని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం మల్లపాలెం జగరన్న కాలనీలో వైసీపీ జెండా దిమ్మె ధ్వంసం చేసిన ఘటన చోటు చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వంలో నియోజకవర్గంలో భారీగా అవినీతి జరిగిందంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. గత వైసీపీ ఎమ్మెల్యే వంశీ అనుచరులపై 10ల సంఖ్యలో జగరన్న ఇళ్ల స్థలాలు కబ్జా చేశారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ఎకరాల భూమి ఉన్న వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చారని మండిపడ్డారు. ఇప్పుడైనా కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి స్థలాలు కేటాయించాలని కోరారు. చట్ట ప్రకారం కొన్న ఓ ఇంటిని నాకు తెలియకుండా ఎలా కొంటారని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మునీర్ను కొందరు వ్యక్తులు వేధిస్తున్న ఘటన సిద్దిపేట జిల్లా అంబేద్కర్ నగర్లో వెలుగు చూసింది. ఆర్టీసీలో రిటైర్మెంట్ తర్వాత వచ్చిన డబ్బులతో మునీర్ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. అయితే తనకు తెలియకుండా ఇల్లు ఎలా కొన్నావంటూ స్థానిక నేత దౌర్జన్యానికి దిగాడు. తనకు తెలియకుండా కొనడం ఏంటని గొడవకు దిగాడు. దీంతో మునీర్ 2 టౌన్ పోలీసులను ఆశ్రయించాడు. గొడవకు దిగిన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. తిరుపతి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సామంచి శ్రీనివాస్ కు అభినందనలు తెలిపారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతున్నంతసేపు నవ్వులు పూయించారు మంత్రి సత్యకుమార్. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మంత్రి కామెంట్ చేశారు. రాష్ట్రానికి అమరావతి రాజధాని లేకుండా చేయడానికి 3 రాజధానులు ప్రకటించి జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. గత 7 నెలల్లో రాష్ట్ర పాలన మొత్తం గాడిలోకి తెచ్చింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమని వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు నకిలీ డాక్టర్లపై కొరడా జులిపించారు. అర్హత లేకుండా వైద్యం చేస్తున్న 3 నకిలీ డాక్టర్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. మెడికల్ కౌన్సిల్ వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ అశోక్ తెలిపారు. శ్రీ సాయి శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్, వి సురేష్ గౌరీశంకర్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఎం ప్రకాష్ వెంకట సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లపై కేసు నమోదు చేశారు. అక్రమంగా హాస్పిటల్స్ నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు అధికారులు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మెదక్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్.
నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మెంబర్షిప్ ఎంత తేల్చుకోండి, ఒక ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తిపై వ్యక్తిగత దూషణలు చేయడం రాజకీయ సంస్కృతి కాదన్నారు. సునీతా లక్ష్మారెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న సునీతా లక్ష్మారెడ్డికి ప్రోటోకాల్ లేదా అని ఆయన ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారమే ఆమె అధికార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి చూడాలన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి కార్పొరేటర్లు టీడీపీలో చేరుతున్నారన్నారు. కార్పొరేటర్లను ఎవరూ ప్రలోభాలకు గురి చేయడం లేదని, కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. అభివృద్ధి చూసి జాయిన్ అవుతుంటే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వైసీపీ కార్పొరేటర్లు అందరూ వస్తాము అంటుంటే మేమే ఆపుతున్నామని పేర్కొన్నారు. మైకుంది అని వైసీపీ వాళ్ళు ఏది పడితే అది మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. అలా మాట్లాడే వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాకలో వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. కూరుపూడి లలితేశ్వరి అనే మహిళ భర్త రాజుతో కలిసి పందలపాక గ్రామంలో వెలమపేటలో నివసిస్తోంది. ఆమె స్థానికంగా ఉండే గండి మర్చెంట్ అనే సంచుల దుకాణంలో అకౌంటెంట్ గా పనిచేస్తుంది. బుధవారం తెల్లవారుజాము నుంచి ఆమె కనబడకపోవడంతో భర్త, ఆమె తల్లి కలిసి వెతకడం ప్రారంభించారు. అయితే సుమారు 9 గంటల ప్రాంతంలో ఆమె పని చేసే చోటనే అనుమానాస్పదంగా చనిపోయి ఉన్న లలితేశ్వరి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులకు సమాచారం అందించినట్లు తెలియజేశారు స్థానికులు. ఇక కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా గుంతకల్ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జయరాం మీడియా ప్రతినిధులపై చిందులు వేసిన ఘటనపై స్పందించారు. మీడియాపై దురుసుగా మాట్లాడిన మాట వాస్తవమే, 1-2 ఛానల్స్ తప్ప మిగతా వారు బాధపడి ఉంటే క్షమించాలన్నారు. మీడియా మిత్రులంతా నా కుటుంబ సభ్యులు, నా సహోదరులే అన్నారు. సాక్ష్యాలు లేకుండా తనపై తప్పుడు వార్తలు రాసినందుకు తన మనసు చాలా బాధేసి అలా మాట్లాడినని తెలిపారు. 20 సంవత్సరాలుగా రాజకీయంలో ఉండి 5 సంవత్సరాలుగా మంత్రిగా చేశారన్నారు. తన మీద ఆలూరు నియోజకవర్గంలో గాని, గుంతకల్ నియోజకవర్గంలో గాని నేర చరిత్ర ఉంటే అలాంటి వార్తలు రాయాలని మీడియా మిత్రులకు తెలిపారు. తెలంగాణలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కామారెడ్డి ఎల్లారెడ్డి పట్టణ ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇందులో దాదాపు 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అయితే ఇలా జరగడానికి కారణం విద్యార్థులకు పచ్చడితో అన్నం పెట్టడమేనని తెలుస్తోంది. విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగిన వెంటనే పాఠశాల సిబ్బంది వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చెలుకులపల్లి గ్రామ శివార్లోని పంప్ హౌస్ వద్ద పనులు అడ్డుకుని గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గత 10 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలియజేశారు. గ్రామంలో విష పురుగులు ఎన్నో వస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. 10 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఒక్క అధికారి కూడా పట్టించుకోవటం లేదని గ్రామస్తులు కంటతడి పెట్టారు. రాత్రి ఎన్నో ఇబ్బందులు అవుతున్నాయని వాపోయారు. అధికారులు గనక సమస్యను పరిష్కారం చేయకపోతే ఇక ఆత్మహత్యలే తమకు శరణ్యమని తెలియజేశారు. చిన్నపిల్లలు చదువుకోవడానికి వెళ్తే ఎన్నో ఇబ్బందులు గురవుతున్నారన్నారు. గ్రామం చుట్టూ నీరు, పెద్ద పెద్ద గుంటలు, సబ్ స్టేషన్ ఉండటంతో తమకు రావడానికి పోవడానికి ఇబ్బందులు అవుతున్నాయని తెలియజేశారు. మహిళలపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ మాదాపూర్లో వెలుగు చూసింది. కేసులో ఒకరిని మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 20 గ్రాముల బంగారు గాజులు, ఓ బైక్, సెల్ ఫోన్ తో పాటు కత్తిని స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఓ అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉన్న మహిళలపై కత్తితో దాడి చేసి బంగారు గాజులు ఎత్తుకెళ్లిన హరీష్ కృష్ణ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఉద్యోగి. జలసాలకు అలవాటు పడి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఇక కేసు నమోదు చేసి పోలీసులు నిందితుడిని రిమాండ్కు తరలించారు. సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం చేతులెత్తేసి జనాన్ని మోసం చేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కడసాని రాంభూపాల్ రెడ్డి ఆరోపించారు. ఎన్నో పథకాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పి ఇప్పుడు మాట మార్చడం అతనికి అలవాటే అన్నారు. తమ నాయకుడు జగన్ మాటపై నిలబడే వ్యక్తి కాబట్టి సాధ్యం కాని హామీలు ఇవ్వడానికి అంగీకరించలేదన్నారు. చంద్రబాబు సూపర్ 6 హామీలపై మాట మార్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకువెళ్తామన్నారు. కూటమి వైఫల్యాలపై వైసీపీ ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తుందన్నారు. వైసీపీ హయాంలో రైతుల రుణమాఫీ చేయమని జగన్ను ఎన్నిసార్లు అడిగినా దానికి 80,000 కోట్లు అవుతాయని, అందుకు కుదరదని చెప్పారన్నారు. సూర్యాపేట జిల్లాలో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు. మొత్తం ఈ కేసులో 6 నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ నెల జనవరి 26 రాత్రి 8:30 ప్రాంతంలో
ఏవన్ మహేష్ వాళ్ళ బావి దగ్గర తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు తెలిపారు. మహేష్ కు మిగతా 3 వ్యక్తులు సహకరించినట్లు వెల్లడించారు. ప్రేమ వివాహం చేసుకున్న మృతుడు కృష్ణను మొదటి రోజు నుండి అంతమొందించేందుకు ప్రయత్నం చేసినట్లు ఎస్పీ వివరించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో బుధవారం జరిగిన తొక్కిసలాట ఘటనపై యోగి ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఇక మృతుల కుటుంబాలకు 25 లక్షల పరిహారం ప్రకటించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 25 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించినట్లుగా యూపీ సీఎం యోగి తెలిపారు. న్యాయ కమిషన్ ఈ మొత్తం వ్యవహారాన్ని పరిశీలించి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తుందన్నారు. ఈ విషయంలో ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీ స్వయంగా ప్రయాగ్రాజ్ను సందర్శించి అవసరమైతే ఆ సమస్యలన్నింటినీ పరిశీలిస్తామన్నారు. మౌని అమావాస్య సందర్భంగా అమృత స్నానం ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఇక మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వం యమునా జిల్లాలో విష ప్రయోగం జరిపినట్లు మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ తీవ్ర దుమారం రేపాయి. ప్రధాని మోదీ సహా కేంద్ర పెద్దలు హర్యానా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హర్యానా ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేజ్రీవాల్ పై కేసు నమోదైంది. యమునా నీటిని గురించి కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈ వ్యాఖ్యలు చేశారని, దీంతో ప్రజలు భయాందోళనకు వ్యక్తం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్షన్ కింద సోనిపట్లోని చీఫ్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో కేసు నమోదైంది. ఫిబ్రవరి 17న న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని కేజ్రీవాల్ కు సమన్లు జారీ చేసింది. విచారణకు హాజరు కాకపోతే తదుపరి చర్యలు చట్టానికి అనుగుణంగా ఉంటాయని కోర్టు పేర్కొంది. బెంగళూరు శ్రీరాంపూర్లోని పోలీస్ యార్డులో 150 వాహనాలు దగ్ధమయ్యాయి. మంటలో 130 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 10 కార్లు దగ్ధమయ్యాయి. దాదాపు 2 గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. శ్రీరాంపురాలో పోలీసులు వాహనాలు సీజ్ చేసి పార్క్ చేసి ఉంచిన స్థలంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో ఒకదాని వెంట మరొకటి మంటలు అంటుకున్నాయి. దీంతో 150 వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. 130 ద్విచక్ర వాహనాలు, 10 ఆటోలు, 10 కార్లు దగ్ధమయ్యాయని పోలీసులు వెల్లడించారు. బ్యాటరీల్లో మండే పదార్థాలు ఉండటమే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. చదువుకోవాలని ఆశ ఉండి ఎంతో మంది చదువుకు దూరం అవుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. 24,000 స్కాలర్షిప్ ఇచ్చేందుకు రెడీ అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ అందిస్తోంది. అయితే ఈ స్కాలర్షిప్ విద్యార్థులందరికీ కాదండోయ్, పేరెంట్స్ కు ఏకైక సంతానంగా కూతురు ఉన్న విద్యార్థులకు ఇస్తారు. ఈ ఏడాది కూడా సిజిఎస్ఈ సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ 2024కు ప్రకటన రిలీజ్ చేసింది. ఈ స్కాలర్షిప్ పొందేందుకు విద్యార్థినిల తల్లిదండ్రులకు ఏకైక కూతురు అయి ఉండాలి. సిబిఎస్ఈలో 10th పాస్ అయి ఉండాలి. సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో 11, 12 తరగతి చదువుతూ ఉండాలి. 10thలో 70% మార్కులు సాధించి ఉండాలి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎస్తేర్ అనూహ్య హత్యాచార కేసులో నిజం ఓడిపోయింది, అబద్ధం గెలిచింది. తాజాగా ఎస్తేర్ అనూహ్య హత్య కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడిని నిర్దోషిగా ప్రకటిస్తూ కీలక తీర్పు వెలువరించింది. దీంతో బాధిత కుటుంబం తీవ్రంగా కుంగిపోయింది. సుప్రీంకోర్టు తీర్పుపై పోరాడే శక్తి తమకు లేదని బాధితురాలి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడకు చెందిన ఎస్తేర్ అనూహ్య ముంబైలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఇంటి నుంచి తిరిగి వెళ్లిన అనూహ్య కనబడకుండా పోయింది. చివరికి 10 రోజుల తరువాత 2014 జనవరి 16న ముంబైలోని కుంజూర్ మార్గ్ లో కూలిన స్థితిలో మృతదేహం కనిపించింది. పోలీసులు పేరెంట్స్ ను తీసుకుని వచ్చి చూపించగా మృతదేహం ఎస్తేర్ అనూహ్యదేనని తేల్చడం నిర్దేశులయ్యారు. ఒక్కసారిగా తల్లడిల్లిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేసింది. మహిళల లక్ష్యంగా వరాల జల్లులు కురిపించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్, పార్టీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ బుధవారం మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం జయరాం రమేష్ మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ ప్రజల కోసం 5 గ్యారంటీలు ప్రకటించినట్లు తెలిపారు. గ్యారంటీ అంటే పౌరుల హక్కు అన్నారు. ఢిల్లీలో అధికారంలోకి వస్తే కుల గణన నిర్వహిస్తామని, అలాగే పూర్వాంచల్ వాళ్ల కోసం ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక మేనిఫెస్టోలో ప్రాముఖ్యంగా 25 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, మహిళలకు 2,500 సాయం చేస్తామని ప్రకటించింది. అలాగే కుల గణన చేసి పూర్వాంచల్ కోసం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దక్షిణ సుడాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక భారతీయుడు సహా 20 మంది చనిపోయారు. దక్షిణ సుడాన్ రాజధాని
జుబాలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లేందుకు చమురు క్షేత్రం సమీపంలో టేకాఫ్ అవుతుండగా విమానం కుప్పకూలిపోయింది. విమానంలో మొత్తం 21 మంది ఉండగా ఒక్కరు మినహా మిగతా 20 మంది దుర్మరణం చెందారు. విమానాశ్రయానికి 500 మీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఒక్కరు మినహా మిగతా 20 మంది ప్రయాణికులు చనిపోయినట్లు అధికారులు ధృవీకరించారు. విమానంలో 2 పైలట్లతో సహా 21 మంది ఉన్నారు. అమెరికాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే అడవుల్లో రాచుకున్న అగ్గి వేలాది ఎకరాలను బుగ్గి చేసింది. వందలాది ఇళ్లను బూడిద చేసింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన అగ్ని ప్రమాదం తర్వాత మరో కొత్త విపత్తు సంభవించింది. ఈ విపత్తు బర్డ్ ఫ్లూ రూపంలో ఉంది. ఈ వ్యాధి ఈ ప్రాంతంలో వేగంగా వ్యాపిస్తోంది. శాస్త్రవేత్తలు H5N9 అని పిలిచే ఒక రకమైన బర్డ్ ఫ్లూ కోళ్లలో మిగతా పక్షులలో కనబడుతోంది. అమెరికా కోళ్లలో H5N9 కనుగొనబడడం ఇదే మొదటిసారి అని, అంటే ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమయ్యే అవకాశం ఉందని అమెరికా వ్యవసాయ శాఖ తెలిపింది. దీనివల్ల మరణాల రేటు కూడా పెరుగుతోంది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా రాష్ట్ర అధికారులు కరోనా సమయంలో చేసినట్లుగా ప్రభావిత ప్రాంతాలను నిర్బంధించారు. అమెరికా వాసులకు ఆదాయపు పన్ను రద్దు చేస్తాం, భారత్తో పాటు పలు దేశాలపై సుంకం విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలపై భారత్ అలర్ట్ అయింది. ట్రంప్ హెచ్చరికలతో సుంకాల వ్యవహారంపై భారత్ ఆచితూచి వ్యవహరించాలని భావిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని ఉత్పత్తులపై సుంకాన్ని కాస్త తగ్గించే యోచన చేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే స్టీల్, ఖరీదైన మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై విధించే దిగుమతి సుంకాన్ని తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల దేశంలోని పరిశ్రమలపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సమర్పించినప్పుడు ఈ విషయంలో ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది భారతీయులు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు జర్దాన్లోని భారత రాయబారి కార్యాలయం ప్రకటించింది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు భారత్లోని అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నామని, వారికి పూర్తి సహకారం అందిస్తున్నట్లు ఎక్స్లో తెలిపింది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది, మృతులు ఏ ప్రాంతాలకు చెందిన వారనే వివరాలు మాత్రం తెలియలేదు. జర్దాన్లోని భారత కాన్సులేట్ జనరల్ పూర్తి సహకారం అందిస్తోంది. భారత్లోని అధికారులు బాధిత కుటుంబాలతో టచ్లో ఉన్నామన్నారు అధికారులు.